సంప్రదాయంలో పిల్లలు సఫర్ అవుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఆనందం లేదు. ఇటీవల కాలంలో భారతీయులు అక్కడికి పోతే వీళ్ళు కొంత ఆదాయం పొదుపులో పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయని పని. పిల్లల కోసం బ్రతికే ప్రజలున్నారంటే ఒక్క భారతదేశంలో ఉండేవాళ్ళు తప్ప ఇంకొకరు కాదు. కూర్చోండి. సంపాదించినట్టే ఖర్చు పెట్టుకుంటారు. అందుకే వీకెండ్ వారాన్ని సంపాదిస్తే వారాంతరం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. కానీ మన వాళ్ళు అట్ట కాదు. కొంత పొదుపు చేస్తాం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, పిల్లల్ని బాగా చదివిస్తాం. ఒక విధంగా అయితే తల్లులుగా మీ పాత్ర నేను చూశాను, మా తల్లిని కూడా నేను చూశాను. తల్లి భోంచేయకపోయినా పిల్లల కోసం త్యాగం చేస్తారు, భర్త కోసం త్యాగం చేస్తారు. అది భారతీయ సంస్కృతి, అది మహిళామూర్తులు చేసే త్యాగం. అందుకే ఈరోజు అమెరికాలో కూడా మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారు వీళ్ళ వల్ల. ఎందుకంటే ఓసారి పెద్ద అయిన తర్వాత విడాకులు ఇస్తే పిల్లలు తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలంటే కూడా కొంత మానసికంగా ఆందోళన ఉంటారు. కానీ మనకు అలాంటి సమస్యలు లేవు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తులో నేను ఈరోజు ఇచ్చిన ప్రోగ్రాం మహాశక్తి ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండాలి. ఈ రోజు కోసం బ్రతకచ్చు, రేపు కోసం బ్రతకచ్చు, కానీ భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 86, ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది? దగ్గర 2026 వస్తే 40 ఏళ్ళు అయిపోతుంది. 86లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి చట్టాన్ని తీసుకొచ్చాడు. అది ప్రారంభం. రెండోది పద్మావతి మహిళా యూనివర్సిటీ. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క తల్లి అదే పనిచేస్తుంది, తండ్రి అదే పనిచేస్తారు. మీకు కూతురు ఒక అబ్బాయి ఉంటే ఎవరిని చదివించాలి, ఒకరికే అవకాశం ఉందంటే మీరు కూడా ప్రిఫర్ చేసేది అబ్బాయిని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేద్దాం, ఉండేది మనతో, మనల్ని చూసుకునేది ఈ అమ్మాయే చూసుకుంటుంది కాబట్టి ఈ అమ్మాయికే చేద్దామని ఆలోచిస్తారు. కానీ ఆ రోజు ఎన్టీఆర్ ఆలోచించింది కాదు, ఇది కరెక్ట్ కాదని. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెడితే సమానంగా చదువుకునే అవకాశాలు వస్తాయని సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు.